ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్లో మరియు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ఈ జూన్ నెలలో చిన్న పిల్లలు ఉన్న వారికి స్పెషల్ క్యూ లైన్స్ ఏమన్నా ఉన్నాయా దర్శనానికి, అలాగే ఏ వయస్సు నుంచి పిల్లలకు దర్శనం టికెట్లు తీసుకోవాలి, ఏ వయసు పిల్లలకు టికెట్లు అవసరం లేదు అన్న పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 1వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 78,686 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 37,888 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,54,00,000 రూపాయలు. అలాగే ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఈరోజు కూడా దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈరోజు టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 24 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 6 గంటల సమయం అనేది పడుతుంది. అంటే 5 నుంచి 6 గంటల సమయం అనేది పడుతుందండి. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం ఇన్ఫాంట్ దర్శనానికి 1.5 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది నిన్నటిలాగే ఎక్కువగానే ఉందండి. ఏమాత్రం తగ్గలేదు, అలాగే కొనసాగుతోంది. కాబట్టి ఫ్రీ దర్శనానికి వెళ్ళాలనుకునే భక్తులు దీనికి తగినట్టుగా మీ యొక్క జర్నీని ప్లాన్ చేసుకుని వెళ్ళటం మంచిది. అలాగే ఈరోజు ఆదివారం కాబట్టి మామూలు కంటే కూడా కొండపైన రష్ అనేది ఎక్కువగా ఉంటుంది. రేపు అంటే సోమవారం నుంచి కొంచెం తగ్గుముఖం పడుతుంది. 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలకు ఎటువంటి దర్శనం టికెట్లు కూడా అవసరం లేదండి. మీరు ఏ దర్శనానికి వెళ్తున్నా కూడా నేరుగా మీకు 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలు ఉన్నట్లయితే నేరుగా మీతో పాటు దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు సుపదం అనే స్పెషల్ క్యూ లైన్ నుంచి దర్శనం అనేది ఉంటుందండి. ఈ సుపదం క్యూ లైన్లో వెళ్ళాలంటే మీరు సపరేట్గా టికెట్స్ ఏమీ తీసుకోని అవసరం లేదు. మీకు 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న బిడ్డ ఉన్నట్లయితే కనుక ఆ బిడ్డ యొక్క బర్త్ సర్టిఫికేట్ లేదా ఆ బిడ్డ పుట్టినరోజు డెలివరీ డే హాస్పిటల్ రిసిప్ట్స్తో పాటు పేరెంట్స్ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్, బిడ్డ యొక్క డెలివరీ డే హాస్పిటల్ రిసిప్ట్స్, అలాగే పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్స్ తీసుకొని సుపదం క్యూ లైన్లోకి వెళ్తే వాటిని చెక్ చేసి మిమ్మల్ని ఆ క్యూ లైన్లో నుంచి డైరెక్ట్గా దర్శనానికి పంపిస్తారండి. ఈ విధంగా చిన్నపిల్లలు ఉన్నవారు 1 సంవత్సరం లోపు వయసు ఉన్న చిన్నపిల్లలు ఉన్నవారు సుపదం క్యూ లైన్లో నుంచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇలా దర్శనానికి వెళ్తే దర్శనానికి కేవలం 1 గంట సమయం మాత్రమే పడుతుందండి. చిన్నపిల్లల దర్శనం టైమింగ్స్ అనేవి మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ బేబీ ఇన్ఫాంట్ దర్శనానికి అలో ఉంటుందండి సుపదం క్యూ లైన్లో. ఇంకొక విషయం భక్తులు ముఖ్యమైన విషయం గమనించాలి. అదేంటంటే ఈ సుపదం దర్శనంలో మీకు 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలు అలాగే తల్లిదండ్రులు మాత్రమే వెళ్ళాలండి ఈ క్యూ లైన్లో దర్శనానికి. మిగతా కుటుంబ సభ్యులు అంటే అమ్మమ్మ కానీ తాతయ్య కానీ ఇలా ఎవ్వరినీ కూడా అలౌ చేయరు. కేవలం పిల్లలు వారి తల్లిదండ్రులు మాత్రమే ఈ సుపదం క్యూ లైన్లో నుంచి వెళ్ళి ఇన్ఫాంట్ దర్శనాన్ని చేసుకోవచ్చు. అలాగే పండుగ రోజులలో మరియు పర్వదినాలలో ఈ చిన్నపిల్లల సుపదం దర్శనం అనేది ఉండదు. భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడతాయి.
ఒక భక్తుడు ఏ దర్శనానికైనా ఆధార్ కార్డు ఒరిజినలే ఉండాలా లేదా జిరాక్స్ సరిపోతుందా, ప్లీజ్ క్లారిఫై అని అడిగారండి. ఎటువంటి దర్శనానికైనా ఆధార్ ఒరిజినలే ఉండనవసరం లేదండి. ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మీరు దర్శనం టికెట్తో పాటు ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ తీసుకొని వెళ్ళినా కూడా మిమ్మల్ని దర్శనానికి అలౌ చేస్తారు. అయితే ఆధార్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే ఉండాలి. అది జిరాక్స్ అయినా కూడా పర్వాలేదు. అలాగే మేము జూన్ 4వ తేదీన తిరుపతికి వస్తున్నాము. మా దగ్గర ఏ దర్శనం టికెట్స్ లేవు, రూమ్స్ కూడా లేవు. మా పరిస్థితి ఎలాగా అని అడిగారండి. మీరేమీ ఇబ్బంది పడని అవసరం లేదండి. ఎందుకంటే తిరుపతిలో ప్రతిరోజు శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఉదయం 2 లేదా 3 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. అయితే ఉదయం 2 లేదా 3 గంటల నుంచి ఈ సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే ఉదయం 5:30-6 గంటల కల్లా కూడా టికెట్లు అన్నీ ఫుల్ అయిపోతాయి. మీరు ముందు రోజు రాత్రి నుంచి సర్వదర్శనం టికెట్ కౌంటర్ క్యూ లైన్లో ఉంటేనే మీకు ఖచ్చితంగా టికెట్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలా ఉండలేకపోతే అర్ధరాత్రి 12 గంటల నుంచి అయినా మీరు టికెట్స్ ఇచ్చే క్యూ లైన్లో వేచి ఉండాలి. అప్పుడే మీకు టికెట్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అయితే మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను పొందగలరు. ఈ విధంగా మీరు తిరుపతికి వచ్చి సర్వదర్శనం టికెట్లు తీసుకొని స్వామివారిని దర్శించుకోవచ్చు. అయితే రూమ్స్ పరిస్థితి ఏంటంటే ప్రతిరోజు తిరుమల కొండపైన ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. సిఆర్ఓ ఆఫీస్లో ఈ రూమ్స్ని కేటాయిస్తారు కొండపైన. మీ రూమ్స్ పొందాలంటే కూడా ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. రూమ్స్ యొక్క ధర అనేది 50 రూపాయల నుంచి మొదలవుతుంది. ఈ విధంగా మీరు తిరుపతిలో సర్వదర్శనం టికెట్లను తీసుకొని కొండపైకి వచ్చి సిఆర్ఓ ఆఫీస్లో నేను చెప్పిన విధంగా రూమ్స్ని తీసుకొని స్వామివారిని దర్శించుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.